మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు శుభనామవందనాలు. ప్రియదేవుని సంగమా, ప్రియదేవుని బిడ్డలారా, మృదయకాల సమయం నేను వాక్యం ధ్యానించుకున్నాను. ముందుగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. కృపగల తండ్రి, దయగల యేసయ్య, నీ బంగారు పాదాలకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు. గతించిన రాత్రి అంతా నీ రేఖల చాటును కాచి కాపాడి సంరక్షించిన దేవా, మృదయకాల సమయం సజీవ లేఖను చేరి ప్రార్థించుండగా వాక్యమైనదో వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. ప్రియదేవుని సంగమా, ప్రియదేవుని బిడ్డలారా, నిడుదలకు ఏర్పాటు చేయన దీని వాక్య భాగము అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయము 6 నుండి 10 వచనములు ఈ విధంగా రాయబడినవి. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయము 6 నుండి 10 వచనములు ఈ విధంగా రాయబడినవి. కావున తీతు ఈ కృపను ఎలాగా పూర్వము మొదలుపెట్టెనో అలాగున దానిని మీలో సంపూర్ణము చేయుమని మేమతని వేడుకొంటిమి. పౌలు కొరింథీ సంఘానికి పత్రిక రాస్తూ తీతు మరి మాసిదోనియాలోని సంఘము యొక్క దాతృత్వాన్ని, ఆ యొక్క పరిచర్యను గురించి పౌలు ఇక్కడ గుర్తు చేస్తున్నాడు. మాసిదోనియా యొక్క సంఘము దాతృత్వము వారి పేదవారైనప్పటికీ దేవునికి ఇచ్చే విషయంలో ఏమాత్రమూ వెనుకడుగు వేయక దేవుని యందు ప్రేమ కలిగిన వారై మొదట దేవుని యందు ఆయన చిత్తమునందు జీవించిన వారై ఉన్నారు. అక్కడ మరి పరిచర్య చేసిన తీతుని గురించి పౌలు ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే, కావున తీతు ఈ కృపను ఎలాగ పూర్వం మొదలుపెట్టనో అంటున్నాడు. అంటే ఈ పరిచర్యలో తాను మీ మధ్య పరిచర్యను తాను జరిగించిన విధానము, ప్రారంభించిన విధానము, దేవుని యొక్క ఆత్మల పట్ల భారం కలిగిన మరి సేవకుడిగా తాను చేసిన పనిని బట్టి పౌలు ఇక్కడ ఈ మాటలు తెలియజేస్తున్నాడు. అంటే దేవుని చిత్తాన్ని జరిగించుటలో తీతు ప్రత్యేకత కలిగిన వాడిగా, దేవుని పనిలో మరి ఆత్మల పట్ల భారం కలిగిన వాడై ఉన్నాడు. కాబట్టి ఇక్కడ పౌలు అంటున్నాడు, కావున తీతు ఈ కృపను ఎలాగో పూర్వం మొదలుపెట్టును అంటున్నాడు. అంటే తాను మొదలుపెట్టి ప్రారంభించిన స్థితి నుండి అలాగున దానిని మీలో సంపూర్ణము చేయుమని మేమతని వేడుకొంటిమి. అంటే ఈ పరిచర్య ధర్మములో తాను చేయవలసిన పని, ప్రభు నిమిత్తము, పరిచర్య నిమిత్తము ఆత్మల పట్ల భారం కలిగి క్రీస్తు యొక్క మాటలను, ఉపదేశములను అక్కడ ఉన్న ఎక్కడైతే ఈ మాసిదోనియా సంఘం ఉందో ఆ సంఘములో ఉండే ప్రతి ఒక్కరూ దేవుని యొక్క ప్రేమయందు, దాతృత్వమునందు వారు కొనసాగింపబడుతున్న విషయాన్ని పౌలు గుర్తు చేస్తున్నాడు. అంటే ఇచ్చుట అందే కాదు, వారు తమ భక్తి విశ్వాసాలను దేవుని యందు ఉన్నతమైన స్థితి కలిగిన వారై ఉన్నారు. కాబట్టి ఇక్కడ తీతు యొక్క పరిచర్య ఆ విధంగా కొనసాగడం అనేది అది మీకు ఆశీర్వాదకరము, దీవెనకరం అనే మాటని పౌలు పత్రిక ద్వారా తెలియజేస్తూ, మీరు ప్రతి విషయములో అనగా విశ్వాసమందును, ఉపదేశమందును, జ్ఞానమందును, సమస్త జాగ్రత్త యందును, మీకు మా ఎడలనున్న ప్రేమ యందును ఎలాగ అభివృద్ధి పొందుచున్నారో అలాగనే మీరును ఈ కృపయందు కూడి అంటే అభివృద్ధి పొందుచున్నట్లు చూచుకొనిడి అంటున్నాడు. దేవుని కృపయందు దినదినము అభివృద్ధి పొందుట అంటే ఆత్మయందు, వాక్యమందు, విశ్వాసమందు, ప్రార్థనయందు, దేవునితో సహవాసం కలిగే విషయంలో దేవుడు మీకు అనుగ్రహించిన దానిని బట్టి, మీకు కలిగిన దాన్ని బట్టి, ఏ కృప చేత మీరు రక్షింపబడ్డారో ఆ కృపా మహిమను బట్టి మీరు ముందుకు కొనసాగుతున్న విధానం ఏదైతే ఉందో దానిని పౌలు గుర్తు చేస్తున్నాడు. అందుకనే మీరు ప్రతి విషయములో అనగా విశ్వాసమందును అంటున్నాడు. విశ్వాసము వినుట వల్ల విశ్వాసము కలుగును. అది దేవుని గురించిన మాటల వల్ల, వాటిని ఉపదేశిస్తున్న మరి సేవకులను బట్టి, భక్తులను బట్టి పౌలు ఇక్కడ ఈ మాట మాట్లాడుతూ విశ్వాసమందును, ఉపదేశమందును, జ్ఞానమందును అంటున్నాడు. ఉపదేశము వారి బోధలలో
దేవుని సత్యము, దేవుని నీతి బయలుపరచబడుతుంది. అది జ్ఞానానుసారమైనది. పరలోక సంబంధమైన విషయాలను, ప్రభు యొక్క మాటలను పరిశుద్ధాత్మదేవుడు వారికి తెలియజేస్తున్న సందర్భం ఏదైతే ఉందో దాన్ని అక్కడ పౌలు గుర్తు చేస్తున్నాడు. అంటే పరిచర్యలో ప్రాధాన్యత ప్రభువుకి, ఆత్మకు, తండ్రి అయిన దేవునికి చెల్లునట్లు వారు ఈ విధమైన పరిచర్య జరిగించిన వారై ఉన్నారు. కాబట్టి ఇక్కడ చెప్తున్న మాట, మీరు ప్రతి విషయములో అనగా విశ్వాసమందును, ఉపదేశమందును, జ్ఞానమందును, సమస్త జాగ్రత్త యందును, మీకు మాడలనున్న ప్రేమ యందును అంటాడు. అంటే ఇవన్నీ కూడా మీరు కలిగి ఉండడము, దాని ద్వారా మీరు ఎవరైతే మీ మధ్య పరిచారకులై ఉన్న వారి ఎడల చూపుతున్న ప్రేమ అయితే ఉందో దానిని గూర్చి పౌలు అంటున్నాడు, మీకు మా ఎడలనున్న ప్రేమ యందును ఎలాగ అభివృద్ధి పొందుచున్నారో. అంటే దేవునిలో దినదినము అభివృద్ధి చెందుతూ ఆత్మయందు నిలిచిన వారై విశ్వాసమందు కట్టబడుతున్న విషయం ఏదైతే ఉందో దాన్ని గుర్తు చేస్తూ, అలాగే మీరు ఈ కృపయందు కూడా అభివృద్ధి పొందినట్లు చూసుకొనుడి. అంటే ఏ ఆత్మచేత రక్షింపబడి కృపయందు కొనసాగుతున్నారో ఆ కృపలో అట్టి రీతిగా మీరు జీవించండి. కృపకు వేరై ఉండక, ఆత్మకు వేరై ఉండక, వాక్యమునకు విరోధిగా ఉండక, విశ్వాసములో స్థిరత్వాన్ని కలిగి దేవుని మాట యందు, దేవుని ఉపదేశముల యందు మీరు జీవించవలసి ఉన్నది అనే విషయాన్ని పౌలు గుర్తు చేశాడు. కాబట్టి అంటున్నాడు, ఆజ్ఞాపూర్వకముగా మీతో చెప్పుటలేదు, ఇతరుల జాగ్రత్త మీకు చూపుట చేత మీ ప్రేమ ఎంత యథార్థమైనదో పరీక్షింపవలనని చెప్పుచున్నాను అంటున్నాడు. ఇది ఆజ్ఞ కాదు, అంటే ఒక కమాండింగ్గా కాదు, కానీ దేవుడు మీ ఎడల చూపిన కృప ఏదైతే ఉందో ఆ కృపను ఆధారం చేసుకొని అంటున్నాడు, ఆజ్ఞపూర్వకముగా మీతో చెప్పుటలేదు. మీరు కృపచేత రక్షింపబడ్డారు కాబట్టి, ఆ కృపయందు కొనసాగుతున్నారు కాబట్టి దానిని ఆధారం చేసుకుని ఇతరుల జాగ్రత్తను మీకు చూపుట చేత మీ యొక్క భక్తి విశ్వాసాలు, మీ దాతృత్వం ఏదైతే ఉన్నదో ఆ మాసిదోనియా సంఘం పట్ల వారి ప్రేమను గూర్చి పౌలు ఇక్కడ చెప్తూ అంటున్నాడు, మీ ప్రేమ ఎంత యథార్థమైనదో పరీక్షింపవలనని చెప్పుచున్నాను అంటున్నాడు. అంటే మీరు దేవుని యందు, ఆత్మయందు, పరిచర్యందును యథార్థత కలిగి నీతిని అనుసరించి దేవుని చిత్తాన్ని జరిగించువారై ఉండాలి. మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా. ఆయన ధనవంతుడై ఉండియు మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలనని మీ నిమిత్తము దరిద్రుడాయను అంటాడు. అంటే ప్రభు తన సమస్తాన్ని మీకు ఇచ్చుటలో ఆయన యొక్క ఉద్దేశం ఏంటంటే, ఆయన బిడ్డలైన వారు అత్యధికమైన మేళ్ళ చేత, కృపల చేత, పరలోకపు ఆశీర్వాదాల చేత, దీవెనల చేత దేవుని యొక్క ఉద్దేశాలను ఎరిగిన వారై వాటి యందు జీవించేవారై ఉండాలి. అందుని ఇక్కడ పౌలు చెప్తున్న మాట ఏమంటున్నాడంటే, మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా అన్నాడు. ఏ కృపచేత రక్షింపబడ్డారో ఆ కృపయందు నిలిచి ఉన్న ప్రభువును బట్టి, వాక్యమును బట్టి, ప్రభు యొక్క మాటను బట్టి ఆయన ధనవంతుడై ఉండియు మీరు తన దారిద్ర్యం వల్ల అంటే ఆయన పరలోక సమస్తాన్ని కలిగిన ఆ దేవాది దేవుని బట్టి, ప్రభువుని బట్టి, ఆయనకున్న సమస్తాన్ని అంటే మీకు ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. కాబట్టి ఆయన ధనవంతుడై ఉండియు మీరు తన దారిద్ర్యత వలన ధనవంతులు కావాలనని మీ నిమిత్తము దరిద్రుడు ఆయన అంటున్నాడు. ఆయన సమస్తాన్ని మీకు ఇచ్చి మిమ్ములను ఆయన యొక్క ఉన్నతమైన స్థానములందు, స్థితులందు మిమ్మల్ని చేర్చడానికి ఆయన ఈ కృప ద్వారా మీకు వాటిని అనుగ్రహించి ఉన్నారు. కాబట్టి ప్రభువును బట్టి, పరిశుద్ధాత్మను బట్టి, తండ్రి చిత్తాన్ని బట్టి మీ యొక్క పరిచర్య, మీ ప్రార్థన, మీ విజ్ఞాపన, మీ దాతృత్వం ఇవన్నీ కూడా దేవునికి మహిమ తెచ్చేవిగా, అవి మీకు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ఉండునని చెప్తూ
ఇందును గూర్చి నా తాత్పర్యము చెప్పుచున్నాను అని పౌలు అంటూ, సంవత్సరము కిందటనే ఈ కార్యములు చేయుటయందే గాక చేయ తలపెట్టుటయందు కూడా మొదటి వారై ఉండిన మీకు మేలు అంటున్నాడు. అంటే మీరు ఏది చేయాలన్నా, ఏది చేస్తున్నా అది దేవునికి అంగీకృతమై దేవుని చిత్తమై ఉంటే అది మీకు మేలనే విషయాన్ని పౌలు గుర్తు చేస్తున్నాడు. అంటే మనము చేయు పనులు దేవునికి అంగీకృతమైతే, ఆయన చిత్తాన్ని నెరవేర్చినవైతే, ఆ కృపయందు నిలిచినవైతే, ఆయన యొక్క ప్రేమయందు, ఆయన యొక్క ఉద్దేశాల యందు జీవించేవారమై ఉంటాము. అందుని బట్టే పౌలు అంటున్న మాట, ఇందును గూర్చి నా తాత్పర్యము చెప్పుచున్నాను అంటున్నాడంటే, దేవుని యొక్క ఉద్దేశాలు ఎలాగుంటావంటే, సంవత్సరము కిందటనే ఈ కార్యము చేయుటయందే అంటున్నాడంటే, గతములోనే మీరు దేవుని విషయములో అనే మాటను మాట్లాడుచు, గతములోనే అంటూ ఏమన్నాడు, సంవత్సరం కిందటనే ఈ కార్యము చేయుటయందే గాక చేయ తలపెట్టుటయందు కూడా మొదటి వారై ఉండిన మీకు మేలు అంటున్నాడు. అంటే ఏ పని చేసినా, ఏ కార్యం చేసినా అది దేవునికి అంగీకృతముగాను, దేవుని చిత్తానికి అనుకూలముగాను, ఆయన ఉద్దేశాలను నెరవేర్చేవిగాను అవి ఉండాలి. అప్పుడు మిమ్ములను బట్టి, మీ పరిచర్యను బట్టి తండ్రి తన కుమారుని ద్వారా మీకు అనుగ్రహింపజేసిన సమస్తమైన వాటి యందు కృపచేత ముందుకు కొనసాగుతూ ఆ కృపామహదైశ్వర్యములందు నిలిచిన వారే ప్రభురాజ్యములో జీవించేవారై ఉంటారని పౌలు ఈ కొరింథీ సంఘానికి, ఈ యొక్క మాసిదోనియా సంఘము యొక్క దాతృత్వాన్ని గురించి తెలియజేస్తున్నాడు. కాబట్టి మనము ప్రభు విషయంలో, పరిచర్య విషయంలో ఇచ్చువారై ఉండి దేవుని పనిలో ముందుకు కొనసాగువారమై మనం ఉన్నప్పుడు దేవుడు మన ప్రతి అవసరతను తీర్చునని భక్తుడైన పౌలు తన పత్రిక ద్వారా తెలియజేస్తున్న మాటలు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, కృప కలిగిన దేవా, అవును నాయన, మాసిదోనియా సంఘాన్ని బట్టి, అయా అక్కడ జరుగుతున్న పరిచర్యను బట్టి, మరి తీతు యొక్క పరిచర్య విధానాన్ని బట్టి, వారు ఏ విధంగా ప్రేరేపింపబడి ప్రభువునందు, పరిశుద్ధాత్మయందు ఆత్మరూపులుగా వారు జీవిస్తున్నారో, ఆ ఆత్మను కొనసాగించేవారై ఉన్నారో, వారి యొక్క ఆలోచన విధానములు పరలోక సంబంధమైనవనే విషయాన్ని ప్రభువా నీవు గుర్తు చేస్తున్న విషయాన్ని బట్టి వందనాలు. అవును నాయన, మేము నీ యందును, నీ మాటల యందును, నీ ఉపదేశముల యందును జీవించినట్లు మాకు మీ కృపను అనుగ్రహించండి తండ్రి. మీ చిత్తం ఏమైనదో మేము ఎరిగి గ్రహించి మీ చిత్తానుసారంగా జీవించగలిగిన స్థితి మా అందరికీ దయచేయండి. ఏ ఒక్కరూ నశించక అంతటా అందరూ మారు మనసు కలిగి పాపక్షమాపణ కలిగి నేను ఇచ్చిన రాజ్యంలో చేరగలిగిన కృపను ప్రతి వారికి దయచేయమని తండ్రి, ఏ ఒక్కరూ నశించకూడదనేది నీ ఉద్దేశము కాబట్టి అందరూ నాయన నేను తెలుసుకొని నీ సత్యమునందు, నీ నీతి యందు నిలిచినట్లు ప్రతి వారికి నీ కృప దయచేయండి. చిన్న బిడ్డలు, యవనులు, పెద్దలు, వృద్ధులు వారి వారి తరగతులు చొప్పున ఆశీర్వదించి దీవించండి. దీని పరిచర్యలో, సేవలో మీ సన్నిధి మాకు సహాయం దయచేయండి. నీ వాక్యపు వెలుగు చేత మమ్మల్ని నింపండి. రక్షణ వస్త్రాలు మాకు ధరింపచేయండి. జీవం కలిగిన నీ మాటల చేత మమ్మల్ని జీవింపజేసి నేను ఇచ్చిన రాజ్యంలో నీతో యుగయుగాలు జీవించగలుగుటకు మాసిదోనియా యొక్క సంఘాన్ని ఏ విధంగా వారి పరిచర్యను జ్ఞాపకం చేసుకున్నావో అట్టి రీతిగా మా పరిచర్యలు జరుగునట్లు మాకు మీ కృప దయచేయమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మా అనుదిన ఆహార్యం మాకు దయచేయము. మెడల అపరాధం చేసిన వారిని మేము క్షమించి ఉన్న ప్రకారం అపరాధములను క్షమించు. శోధనలో తేక దుష్టులను తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే అన్నవి తండ్రి, ఆమెన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ నిత్య సహాయము నిరంతరము సదా తోడయండి సంరక్షించునుగాక. ఆమెన్.